స్తోత్రం. యేసు రక్తమే జయం. అందరం లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో దేవుడు మనకు ఈ దినము లోకమంతా కూడా భయంకరమైన విగ్రహారాధన చేస్తుండగా ఆయన సన్నిధిలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో నేను వారి మధ్యకు దిగి వస్తానన్న దేవుడు మన మధ్యకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం 2 చేతులెత్తి మన ఆత్మను ఆయన వైపు ఎత్తుకొని ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. స్తోత్రం. 2 చేతులెత్తి లేచి నిలబడి 2 చేతుల పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు 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 వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వకృపానిధి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతిద్దాం అందరం నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్దాం. నోరు తెరిచి యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వకృపానిధి నీకు స్తోత్రం, సర్వాంతర్యామి నీకు స్తోత్రం, ఆశ్చర్య కార్యములు చేయువాడా నీకు స్తోత్రం స్తోత్రం. మారని వాడవు నాయన, మార్పు లేని దేవుడవు యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా 10 గంటలకు నాయన ప్రారంభించుకోవలసిన ప్రార్థన అయ్యా నాయన మరి సమయము అయ్యా మరి నాయన దాటిపోయి ఉండగా మనల్ని క్షమించి యేసయ్యా నీ సన్నిధికి వచ్చిన మా పైన నీ కనికరము దిగి వచ్చును గాక, నీ కృప దిగి వచ్చును గాక. అయ్యా ఈ స్థలమంతా మీరు ఆవరించండి అయ్యా, ఈ స్థలమంతా మీరు రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా. ఎంతో మందిని పిలిచి ఉండగా నైనా నీ ఏర్పాట్లో ఉన్న వారిని మాత్రమే నడిపించండి అయ్యా. నువ్వు ఎవరిని తీసుకొస్తావో ఎవరిని తీసుకురండి అయ్యా, ఎవరిని నడిపిస్తావో ఎవరిని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం 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 నాయన. అయ్యా నీకు వందనాలు. ప్రారంభించే దేవుడవు అయ్యా, నీకు స్తోత్రాలు. నడిపించే దేవుడవు నీవే నాయన. అయ్యా శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ ఇది నా ఆత్మ ద్వారా జరుగునని నైనా సెలవిచ్చిన దేవుడు. నీ ఆత్మను బట్టి నాయన అయ్యా నైనా మీ సన్నిధిలో మేము సమకూర్చబడి ఉన్నాం అయ్యా. నీ ఆత్మను బట్టి నా యేసయ్యా అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీవిచ్చిన అయ్యా నీ సన్నిధి కొరకై స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు వందనాలు. లోకములో ఉన్న మమ్మలను అయ్యా, చీకటిలో ఉన్న మమ్మలను వెదకి రక్షించి అయ్యా నీకు స్తోత్రాలు. నీ సొత్తుగా చేసుకున్నావు. మేము మునుపు లోకస్తులుగా ఉన్నాము నాయన. ఈ దినము నాయన మేము నీ సన్నిధిలో ఆరాధించటానికి నీ సొత్తుగా, నీ ప్రజగా, నీ జనముగా అయా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకై స్తోత్రాలయ్యా. అయా నువ్వు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలయ్యా. వృద్ధాప్యములో ఉన్న తల్లిని బట్టి అయా నీకు స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలను బట్టి, కుమారులను బట్టి అయా, వచ్చిన బిడ్డలందరిని బట్టి, వాయిద్యాలు వాయిస్తున్న నీ కుమారుని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు. దైవజనుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు నాయన. నీ పాదాలకు సాగిల పడుతున్నాము నాయన. నీ పాదాల దగ్గర మేము నిన్ను స్తుతిస్తున్నాము నాయన, నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభువు చేసిన మేళ్లను, ప్రభువునికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ప్రభువుని నిన్ను ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీకు వందనాలు. మనుషులు ఉన్నా లేకపోయినా నువ్వు మాతో ఉండే దేవుడు నాయన. అయ్యా నీ దూతల్ని మా మధ్యన మీరు సంచరింపజేసే దేవుడవు నాయన. నీకు స్తోత్రాలయ్యా. దేవా మీకు వందనాలు 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 నాయన. అయా పిలిచిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయన. అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు 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 యేసయ్యా. ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా, ఈ కూడికను ప్రారంభిస్తుండగా మీరే ఆది అంతమై ఉండి నాయన జరిగించండి అయ్యా. అయా సమస్తము నీకు మహిమకరముగా అయా నాయన వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. మీరు మాట్లాడండి అయ్యా. ఆయా పాటల ద్వారా మీరు మహిమపరచబడాలి, ఆరాధన ద్వారా మీరు ఘనపరచబడాలి అయ్యా. చేసే ప్రతి ప్రార్థన విన్నపములు ఆలకించి నాయన ఈ ప్రాంతాన్ని, పట్టణాన్ని, ప్రజలను నాయన పిలువబడిన వారందరినీ యేసు నామములో మీరు దర్శించుదురుగాక, యేసు నామములో దర్శించుదురుగాక.
ఆటంకపరిచే ప్రతి శక్తులు యేసు నామములో కూలిపోవును గాక. అయ్యా నాయన, బలహీనపరిచే ప్రతి దయ్యపు కార్యాలన్నీ యేసు నామములో లయపరచబడును గాక. అపవాదికి సిగ్గు కలుగును గాక. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నీవెక్కడ ఉంటావో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ నీ నామం మహిమపరచబడుతుంది నాయన. నువ్వు మాతో ఉండి, మాలో ఉండి నాయన, నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాము నాయన. అయ్యా, నీ ఆత్మ చేత మమ్మలను నడిపించమని అయ్యా, ఈ ఆరాధనంతటిని, ఈ కూడికంతటిని నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. చప్పట్లు కొడుతూ పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము, ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఎన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా,
చూపితివి. బలమైన ఘనమైన నీ నామమును హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేసావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమ పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా.
స్తోత్రం. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా,
సాయం అందుట నాకు నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే తిరిలేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు తిరిలేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కృపా వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా. నాయందు జాలిపడు దేవా,
గల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము ప్రేమ గల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మా నీకే స్తోత్రము
హల్లెలూయా. అందరూ దయచేసి లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ మీ చేతులెత్తి, ప్రభువా ఈ దినం నీ మమ్మల్ని నీ సన్నిధిలో ఉంచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. వెల్కమ్ యూ హోలీ స్పిరిట్. మమ్మల్ని నీ ఆత్మ చేత నింపండయ్యా. మమ్మల్ని అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించయ్యా. ఈ దినమునైనా మమ్మల్ని ఎందు నిమిత్తమైతే నీవు నడిపించావో, మాకున్న ప్రతి సమస్యల నుండి మాకు విడుదలను ఇస్తున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఒక గొప్ప సమాధానముతో అయ్యా మేము వెళ్ళడానికి నీవే కృప చూపించండి. నీ ఆత్మతో నింపండి అయ్యా. అయ్యా నీ దయగల నీ హస్తము చేత మమ్మల్ని నైనా నీ హస్తము మాపై చాపండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా.
అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ, ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. బిగ్గరగా చప్పట్లు కొడుతూ, హోలీ స్పిరిట్ మూవ్. బిగ్గరగా చప్పట్లు కొడతారు, ఎవరు అవ్వద్దు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మీకు పూర్తి సమయం ఇస్తున్నాం, మీకు పూర్తి సమయం ఇస్తున్నాం. ప్రతి దురాత్మ, అంధకార, చీకటి, చేతబడి శక్తుల ప్రభావాలని అధికారము కలిగిన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. రోగంలాగా నటిస్తున్న ప్రతి చీకటి, వ్యాధి, ప్రతి డ్రైనెస్ యేసు నామములో, యేసు నామములో రవశందరలరియాల రబాకుబందల్ దరియాల హురిబారా సహతుల్ దరియాల షహతురియాల టోరియాందరియబాసియల్ దరియాల. థాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. అందరూ రెండు చేతులు పైకెత్తి అందరూ కళ్ళు మూసుకోవాలి దయచేసి. చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యంలో నిలిచేదా, నేను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములో నిలిచేదా, నేను వెంబడించేదా. అందరూ మనసు ఈరోజు ఆరాధిస్తుండగా నీలో ఉన్న రోగము, నీలో ఉన్న వ్యాధి బయటికి వెళ్ళిపోతుంది. దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు బిడ్డ. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. China
Thank you, Holy Spirit. Thank you, wonderful Jesus. Thank you, Lord. యేసయ్యా, నీకే ఆరాధన. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచిన. నీవు లేకపోతే మేమేం చేయలేము. ప్రభువా, బిడ్డల్ని తాకు ప్రభువా. ఎవరెవరు ఏ సమస్యలతో సతమతమైపోతున్నారు, ఎక్కడ కృంగిపోతూ అలసిపోతున్నారు, బిడ్డల్ని మీరు తాకండి ప్రభువా. బిడ్డల్ని మీరు తాకండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ ఇక్కడ నిరాటంకంగా సంచరిస్తుంది. శక్తి కాదు, మనుష్యుల శక్తి కాదు, మనుష్యుల బలము కాదు, మనుష్యుల జ్ఞానము కాదు, కేవలము పరిశుద్ధాత్మ దేవుని శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. దైవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయి. షకీనా మేఘముతో ఈ ప్రాంగణమంతా దేవుడు కప్పి ఉంచున్నాడు. నీ కుటుంబ జీవితంలో సంవత్సరాల తరబడి ఆ పని చేస్తున్న ఆ శాపము, ప్రతి బలహీనత ఈరోజు బ్రేక్ కాబోతుంది. ఒక మహిమని నువ్వు తీసుకొని వెళ్ళబోతున్నావు. నా హృదయము ఈ విధంగా ఉంటే చాలు అనే మనస్సు ఎంతో మందికి కలుగుతుంది ఈ సమయంలో. మనుష్యుని ప్రేరేపణ వలన నువ్వు ఇక్కడికి రాలే. మనుష్యుని ఆలోచన వలన నువ్వు ఇక్కడికి రాలే. పరిశుద్ధాత్ముడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన, పడుతున్న బాధ, కార్చిన కన్నీరు దేవుని దగ్గర సురక్షితంగా ఉన్నాయి. నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి ఆయన ఇక్కడికి నిన్ను తీసుకొచ్చినాడట. రాలసెందల్ దర్యాల ఈ 2024 ఈ సంవత్సరంలో 3 యవ్వన బిడ్డలకి పెళ్లి కాబోతుంది. 3 యవ్వన బిడ్డలకి పెళ్లి కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. రాలసెందల్ దర్యాల ఇక్కడికి వచ్చిన వారు, ఒక స్త్రీ తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నది. కడుపు నొప్పి నీకు కంటిన్యూగా ఉండడం లేదు, కానీ కడుపు నొప్పి వస్తుంది. మళ్ళా 2 రోజుల తర్వాతకి మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. వాళ్ళు ఎవరో చేతులు పైకెత్తండి. వాళ్ళు ఎవరో చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. హోలీ స్పిరిట్ మూవ్. పరిశుద్ధాత్ముడా
మీరు తాకండి. దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకుతుంటది. వెనక పట్టుకోండి ఆమెని. హోలీ స్పిరిట్ మో, 2 చేతులు పైకెత్తండి. వాళ్ళు ఎవరు? 2 చేతులు పైకెత్తండి. హోలీ స్పిరిట్ మో, పరిశుద్ధాత్మ తాకు, పరిశుద్ధాత్మ తాకు. ఆ కడుపుని కంట్రోల్ చేస్తున్న ప్రతి చీకటిని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను. టచ్. పరిశుద్ధాత్మ తాక. ఆ శరీరంలో ఉన్న కడుపు నొప్పి ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోవునుగాక. థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ కలుగునుగాక. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. ముందల స్థలం ఉంది కదా, ముందుకు జరిగి కూర్చోండి. అందరు నా వైపుకు చూడండి. మీలో ఎవరికి అనారోగ్యం ఉందో వాళ్ళు నిలబడండి. రాత్రులు నిద్ర పట్టకుండా ఎవరికైతే ఆ విధంగా ఉన్నదో వాళ్ళు నిలబడండి. అనారోగ్యంతో ఉన్నవారు, ప్రతిసారి భయము 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 అనే ఆ భావనతో ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నిలబడండి. నిలబడండి. వాళ్ళు ఎవరున్నా సరే నిలబడండి. భయము భయము, రేపేం జరుగుతుందో అనే ఒక భయము, అనారోగ్యంతో ఉన్నవారు, రాత్రులు నిద్ర పట్టకపోవడం, తలనొప్పి, ఇంకా ఎలాంటి అనారోగ్యాలున్నా దయచేసి వాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఓకే, ఒకసారి మీరు కళ్ళు మూసుకొని 2 చేతుల పైకి ఎత్తండి. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా బిడ్డల్ని తాకండి. హోలీ స్పిరిట్ మూవ్. ఆ బాడీని కంట్రోల్ చేస్తున్న భయం అనే ఆత్మ, రోగములాగా నటిస్తున్న ఆ చీకటిని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆ శరీరాలని కంట్రోల్ చేస్తున్న ప్రతి చీకటి ప్రభావము ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి, బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ బాడీ అంతా ఫ్రీ అయిపోవాలి. ఆ బాడీ అంతా ఫ్రీ అయిపోవాలి. ప్రతి శోధన, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య యేసు నామంలో నేను బ్రేక్ చేస్తున్నాను. ఆ బిడ్డల్ని మీరు తాకినందుకు నీకు వందనాలు. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మా సంఘం తరపున, కుటుంబం తరపున కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 2 నిమిషాలు వర్తమానంలోనికి వెళ్దాము. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దయచేసి వినండి.
ఎంతమందికి సంతోషంగా ఉంది? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. గట్టిగా ఒకసారి. మనము వర్తమానంలోనికి వెళ్దాం. మనము మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి కూడా చాలామంది అనుకునేది, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే రోగాలు తొలగిపోతాయి, ఆశీర్వదించబడతాం, కుటుంబంలో శాంతి సమాధానాలు ఉంటాయి అని ఎంతోమంది అనుకొని యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అదే వ్యాధి, అదే రోగము, అదే సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేడా, నా మొర వినట్లేడా, నేను దేవుని దృష్టికి పాపిగా నేనున్నానా, ఇంకా నా పాపాలు క్షమించబడలేదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి, నేను ఎవరికేం అన్యాయం చేసినా, ఎవరికేం ద్రోహం చేసినా ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఎదురవుతుంది, ఎంతగానో ప్రార్థన చేయాలి, ఎంతగానో మొరపెట్టాలి, ఎంతగానో ఉపవాసాలు ఉండాలి అని ఎంతో మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా, ఉపవాస ప్రార్థనలో ఉన్న, మందిరానికి వెళ్ళినా, ఏవి చేసినా కూడా కొంతమందికి సమస్యలు తొలగిపోవు. అది చాలామంది క్రైస్తవులకి ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. అర్థం కాదు, ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఎందుకు జరుగుతుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. మీరు ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. దేవా, ఈరోజు నీవు నాతోని మాట్లాడు, నాకున్న సమస్య ఏదైతే ఉందో నీకు తెలుసు, నాతో నువ్వు మాట్లాడు అని అందరూ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అందరు కళ్ళు మూసుకొని నాతో మాట్లాడు ప్రభు అని 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. నీ సమస్య ఏంటో దేవునికి తెలుసు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక దయచేసి మీరందరూ ప్రార్థన పూర్వకంగా వినండి. ఈ లోకంలో ఎంతో మందికి రోగాలు ఉంటాయి, ఎంతో మందికి అనారోగ్యాలు ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రోగాలు ఉంటాయి, అన్యుల జాబితాలో ఉన్న వాళ్ళకి రోగాలు ఉంటాయి. చాలా మందికి రోగము యొక్క బాధ ఎవరికి అర్థమవుతుంది అంటే, ఎవరైతే రోగముతోని, ఎవరైతే అనారోగ్యముతోని కొట్టుమిట్టాడుతుంటారో వారికి స్వస్థత విలువ ఏంటో వారికి అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరి రోగంతోనున్నారో, ఎవరు వ్యాధితోనున్నారో, ఎవరు బాధతోనున్నారో స్వస్థత విలువ ఏంటో, వైద్యం విలువ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. అందుకే నీవు ఆత్మీయ జీవితంని ప్రారంభించినప్పటి నుంచి నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటి అంటే, 2 రకాల రోగాలు ఉంటాయి. అందరు చెప్పండి, 2 రకాల రోగాలు ఉంటాయి.
ఒకటి శరీర సంబంధమైన రోగము, రెండవది ఆత్మ సంబంధమైన రోగము. హల్లెలూయా. ఈ భూలోకంలో మనుష్యుల జ్ఞానాన్ని బట్టి, మనుష్యుల ఆలోచనలను బట్టి మనుష్యుడు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన రోగమే అని భావిస్తూ హాస్పిటల్ చుట్టూ వెళ్తూ ఉంటారు. అతనికి ఆత్మ సంబంధమైన రోగం ఉన్నది, కానీ ఇది శరీరపరంగా వచ్చింది అని హాస్పిటల్ చుట్టూ వెళుతూ ఉంటారు. హాస్పిటల్ చుట్టూ వెళ్తూ ఉంటారు, టెస్టులు చేయించుకుంటారు. టెస్టులు మాత్రం నార్మల్ వస్తుంది, అర్థం కాదు. చూస్తే మళ్ళా కడుపు నొప్పి, టాబ్లెట్స్ వాడతారు. ఇటు చూస్తే పిల్లలు లేని వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, మెడిసిన్స్ వాడతారు. రిపోర్ట్స్ ఏమో నార్మల్ వస్తుంది. ఎన్ని గోళీలు టాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి మాత్రము స్వస్థత అనేది దొరకదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన రోగానికి స్వస్థత నజరేయుడైన యేసు నామం మాత్రమే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆత్మ సంబంధమైన రోగము అంటే ఏమిటి? శరీర సంబంధమైన రోగము అంటే గాయాలు కనపడతాయి, టెస్ట్లు హాస్పిటల్కి వెళ్తే నెగిటివ్ రావడం, నీకు ఈ సమస్య ఉందని చెప్పడము, కడుపులో ఈ గడ్డలు ఉన్నాయని చెప్పడము. ఇవి శరీర సంబంధంగా నీ శరీరంలో అనారోగ్యం ఉండడం బట్టి ఆ రిపోర్ట్స్ ప్రకారంగా అవన్నీ బయటపడతాయి. రెండవది ఆత్మ సంబంధమైన రోగము. ఎంతసేపు నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరిగినా నీ రిపోర్ట్స్ మాత్రం నార్మల్ ఉన్నాయి, నీకు మంచి ఆరోగ్యం ఉందని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ నీ అంతరంగంలో ఉన్న ఆ వేదన, ఆ బాధ, ఆ నొప్పి, ఆ సమస్య తొలగిపోదు. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే, ఈ లోకానికి కనపడని ఒక దురాత్మ, అంధకార చీకటి శక్తులు దాడి చేస్తాయి మానవుణ్ణి. అవి డాక్టర్స్కి కనపడవు, అవి మెడికల్ టెస్ట్లలో కనపడవు. అవి ఎప్పుడు బయటపడతాయంటే యేసు నామానికే బయటపడతాయి అవి. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, 2015 సంవత్సరంలో నేను హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నా. హాస్పిటల్లో పనిచేస్తూ నేను ఉపవాసం చేస్తూ ఉన్నా. ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతోని మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నీ ఆత్మతోని నింపు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాతోని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక కిటికీ వైపుకు నన్ను తీసుకొని వెళ్ళి రోగంతోనున్న వారిని, వ్యాధితోనున్న వారందరినీ చూపిస్తున్నాడు. వాళ్ళందరినీ చూపిస్తూ, నా కుమారుడా, వీళ్ళందరూ ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు తెలుసా? వాళ్ళకి అనారోగ్యం ఉన్నదని వాళ్ళ హాస్పిటల్ చుట్టూ వస్తున్నారు. నిజంగా వాళ్ళకి ఏ అనారోగ్యం లేదు, వాళ్ళకి ఏ రోగం లేదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ వాడి టెస్టులు చేయించుకొని డబ్బు మొత్తం వృధా చేసుకుంటున్నారు. నా కుమారుడా, మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ప్రభు హాస్పిటల్కి అంటే, వాళ్ళకి తెలియకుండా మనిషి జ్ఞానానికి అర్థము కాని కొన్ని దురాత్మలు ఆ రోగాన్ని తెచ్చిపెట్టాయి. అవి డాక్టర్స్కి దొరకవు, అవి మెడికల్ టెస్ట్లలో బయటపడవు, బ్లడ్ టెస్ట్లలో బయటపడవు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామంలోనే బయటపడతాయి ఇవన్నీ అని ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినాడు. మాట్లాడిన నాటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుమారుడా, అటువంటి వాళ్ళని నేను నీ దగ్గరికి పంపిస్తా, అలా రోగంతో ఉన్న వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తా.
నీలో నుంచి వారిని స్వస్థపరుస్తా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయాన్ని ఏ విధముగా నింపినాడంటే, ఎవరైతే అనారోగ్యముతోని అస్వస్థతతోని ఎవరైతే బాధపడతారో, వీరికి ఫలానా సమస్య ఉన్నది, అది శరీర సంబంధంగా పుట్టని, ఆత్మ సంబంధంగా పుట్టని, వాళ్ళు ఏ బాధ అయితే పడుతున్నారో ఆ బాధని పరిశుద్ధాత్మ దేవుడు నాలో పుట్టిస్తాడు. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పుట్టించడమును బట్టి, వాళ్ళ కోసము నేను భారంగా ప్రార్థన చేయడమును బట్టి, నిస్వార్థంగా ప్రార్థన చేయడం బట్టి వెంటనే వాళ్ళకి స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఒకటి నువ్వు తెలుసుకోవాలి. కక్ష, కుళ్ళు, కుతంత్రముతోని ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి గురించి దేవుడు నీతోని మాట్లాడడు. వాళ్ళు నిజముగా బాగుపడాలి, ఆమేన్, వాళ్ళు నిజముగా స్వస్థత పొందుకోవాలి అని భారపూరితముగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ గురించి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 రకాల రోగాలు ఉన్నాయి. శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైనది కనపడే రోగము, ఆత్మ సంబంధమైనది కనపడని రోగం. అందుకే ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువు నామంలో బాగుపడిన వారు, స్వస్థత పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు సమస్యలు. హల్లెలూయా. కుటుంబంలో మంచి ఆరోగ్యం ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ మనశ్శాంతి ఉండదు. ఇది ఒక విధమైన సమస్య. డబ్బులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది, ఒక సొంత ఇల్లు ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, కానీ తన అంతరంగంలో మనశ్శాంతి ఉండదు. మరికొంతమంది తన అమాయకపు మనస్తత్వాన్ని బట్టి మోసపోయే అనుభవం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరికొంతమంది తెలిసి పొరపాటు చేసి సమస్యలలో పడిన వారు మరికొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎలా విడుదలిస్తాడు, దేవుడు ఎలా స్వస్థతనిస్తాడు, ఎలా శాంతి సమాధానాలతోని నింపుతాడు అనేది ఎంతోమంది ఎదురుచూ. చాలామంది నాకు ఫోన్స్ చేసి కొంతమంది చెప్తూ ఉంటారు, నా తప్పు వల్లనే ఇది జరిగింది పాస్టర్ అంటారు. నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లే పాస్టర్, ఇది నా యొక్క మిస్టేకే అని ఒప్పుకుంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరికొంతమంది అమాయకపు ప్రజలు ఉంటారు, వాళ్ళ యొక్క మనస్తత్వము చాలా మంచిది, వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు ఎదుటి వారిని. ఎందుకమ్మా నీకు ఈ విధంగా జరిగింది అని ఎంతో మంది, నువ్వు అందరిని ప్రేమిస్తావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావు, ఎందుకు నీకు ఈ సమస్య ఏర్పడినది అంటే, ఆ నొప్పి, ఆ బాధ తెలవడము కోసము కొన్ని దేవుడు నేర్పిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనిషి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేశావు అనే మనస్సు కలిగిన వాళ్ళే. అయ్యో నేను తెలియక చేసిన, అయినా నీ తప్పే అని మనిషి అంటది, మనిషి మనస్తత్వం అంటారు. కానీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడు మాత్రం నిన్ను ఒకే విధంగా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
నువ్వు ఏ సమస్యలలో ఉన్నావో, అది రోగము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా నువ్వెప్పుడు కూడా నా తప్పు అని నువ్వెప్పుడైతే తెలుసుకుంటావో, ఓకే, నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు క్షమించేస్తాడు. కానీ సాతాను మాత్రము జీవితాంతము నిన్ను ఏ విధంగా శోధిస్తుంది అంటే, నువ్వు తప్పు చేసినావు, నువ్వు నీ వల్ల నువ్వు తప్పు చేసినావు, అనుభవించు 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 అని సాతాను అంటది. ఒకటి ఈరోజు నువ్వు తెలుసుకోవలసినది ఏమిటి అంటే, ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు. నువ్వు తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినా, ఒకవేళ నువ్వు మోసపోయినా, దానివల్ల నీకు నష్టం వచ్చినా, నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు. ఎందుకంటే దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. శరీర సంబంధము, ఆత్మ సంబంధము. మన ఆత్మీయ జీవితంలో శరీర సంబంధము, శరీరానికి ఆత్మకి, ఆత్మకి శరీరానికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? చేయలేపండి. తెలిసిన వాళ్ళు, శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చెయ్యకుందురు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. శరీరము ఆత్మ, ఆత్మ శరీరం ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. శరీరమేమో సాతాను కంట్రోల్ చేస్తూ ఉంటాడు, ఆత్మనేమో పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇది మనం నేర్చుకుంటే, ఇది మనం తెలుసుకుంటే, ప్రతి రోగాన్ని, ప్రతి సమస్యని మనం జయించగలుగుతాం. ఇది 100%. హల్లెలూయా. నువ్వు రేయి మొదటి జామున నువ్వు ఫస్ట్ నీ ఆత్మకు సమయాన్ని ఇవ్వు. హల్లెలూయా. నీ ఆత్మకి సమయాన్ని ఇస్తే నువ్వు ఆత్మానుసారమైన ఆలోచనలే నీలో పుడతాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఆత్మానుసారంగా నీ ఆలోచన ఉన్నన్ని రోజులు నీ సమస్యని నువ్వు జయించగలుగుతావు, నీకు వచ్చిన శోధనని జయించగలుగుతావు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక ఇందాక చదివిన కింది వచనంలో, నీవు ఏమి చెయ్యాలనుకుంటున్నావో దైవికంగా, నీవు ఏమి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నావో అది నువ్వు చెయ్యకుండా ఉంటావని. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన పూర్వకంగా వినండి బిడ్డ. అపోస్తలుడైన పౌలు తిమోతితోని ఒక మంచి మాట అంటాడు. ఈ మాట మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని కోణాలలో వర్ధిల్లుతావు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు ఆత్మలో వర్ధిల్లు. మొదటిగా నువ్వు ఆత్మీయ జీవితంలో ఫస్ట్ పరిశుద్ధాత్మకి దగ్గరగా ఉండు. ప్రార్థనకి మంచి ప్రాధాన్యత ఇవ్వు. మనసులో ఒకటి, బయటికి ఒకటి నటించే స్వభావం ఒకవేళ ఉంటే మానుకో. స్వార్థపూరితమైన ఆలోచనలు ఒకవేళ ఉంటే మానుకో. ఈ విధంగా ఆలోచనలతోని ఉండి ఎంత
ఎంతసేపు ఉన్న సంపాదన 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 అని ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వు పరిగెడుతున్నావు అంటే అలాంటి ఆలోచన ఉన్నా నువ్వు మానుకో. ఎందుకంటే నువ్వు మొదటి ప్రాధాన్యత పరిశుద్ధాత్మకి ఇవ్వాలి, అంతే. హల్లెలూయా. మొదటి ప్రాధాన్యత నువ్వు దేవుని ఆత్మకి నువ్వు ఇచ్చినట్లయితే ఆయన నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, గైడెన్స్ని ఇస్తాడు, ఒక ఆలోచనని ఇస్తాడు. ఏది చెయ్యాలి, ఏది చెయ్యొద్దు, ఏది రమ్యమైనది, ఏది న్యాయమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది ప్రీతికరమైనది అనేది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమైపోయి శిష్యులకి, నీ దగ్గరికి నేను వెళ్తేనే ఒక ఆదరణకర్త నీ దగ్గరికి వస్తాడని ఎందుకు స్పెషల్గా చెప్పినాడు? మిగిలిన యేసు ప్రభువు లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకి మొత్తము కూడా పరిశుద్ధాత్మ గురించే బోధించినాడు. హల్లెలూయా. ఎందుకు బోధించినాడు అంటే, నీవు ఆత్మకు సమయము ఇచ్చినట్లయితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ గైడెన్స్ని నువ్వు లోపడినట్లయితే ఆయన నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. చాలా మంది అనుకుంటారు, నాలో పరిశుద్ధాత్మ లేడు, నాలో పరిశుద్ధాత్మ లేడు, నాలో పరిశుద్ధాత్మ లేడు. ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం తీసుకుంటారో వాళ్ళు వెంటనే పరిశుద్ధాత్మ అనే వరంని పొందుకుంటారు. నీ విశ్వాసము లేడు అనే విశ్వాసమే. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు నీలో పనిచేయడం ఆగిపోయాయి. నువ్వెప్పుడైతే నువ్వు రేయి మొదటి జామున ప్రభువుకి మొదటి ప్రాధాన్యత ఇస్తావో, ఇది నీ యొక్క జీవితంలో ఇది ఒక నోటీస్గా పెట్టుకో. పరిశుద్ధాత్మకి మొదటి ప్రాధాన్యత నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నీకు ఒక గైడెన్స్ని ఇస్తాడు. ఏది చూడాలో అది చూసేటట్లుగా చేస్తాడు, ఏది మాట్లాడాలో అది మాట్లాడేటట్లుగా చేస్తాడు, ఏది వినాలో అది వినేటట్లుగానే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అలవాటు నీకుంటే ప్రతి సమస్యని, ప్రతి రోగాన్ని నువ్వు జయించగలుగుతావు. పాస్టర్ అనే అవసరమే నీకు ఉండదు. గట్టిగా చప్పట్లు కొడదాం. పాస్టర్ ప్రార్థన అవసరత నీకు ఉండదు. నువ్వు ఇది కంటిన్యూగా చేసినట్లయితే. హల్లెలూయా. ఇది ఒక్కటి నువ్వు డ్యామ్ షూర్గా మైండ్లో పెట్టుకో. నువ్విప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నావు, లేదా సమస్యలతో బాధపడుతున్నావు, పిల్లల వివాహాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నా యొక్క కుటుంబ స్థితిగతులు ఎప్పుడు గొప్ప స్థాయిలోకి వెళ్తాయి, నాకు మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది, నేను ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటా. కొన్నిసార్లు బిడ్డ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావట్లే. జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీకు అర్థం కావట్లే. ఏదో ఉదయం లేస్తున్నావు, పని అని పనికి వెళ్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు. నీ జీవితం ఏంటో నీకు అర్థం కావట్లే. ఎవరు చూసినా కూడా అవసరానికి వాడుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కనివే చెప్పుకోక, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్నావు, లోపల కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావు.
కానీ నీ అంతరంగంలో ఏదో చెయ్యాలని ఒక ఆశ ఉన్నది. నా అనుకున్న వాళ్ళకి నేను ఏదో చెయ్యాలని ఒక ఆశ ఉన్నది, కానీ వాళ్ళే నిన్ను నిందిస్తున్నారు, వాళ్ళే నిన్ను మాటలు అంటున్నారు, వాళ్ళే నీకు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. నీ ఆలోచన ఏమో వాళ్ళకి ఏదన్నా చేయాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి. అయ్యో వాళ్ళు తెలిసి తెలవక అన్నారేమో అని కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి పనిచేస్తూ తెలిసి తెలవక అన్నారులే, పోనీలే అని నువ్వు చాలాసార్లు కొట్టివేసినా కూడా, క్షమించినా కూడా మరలా నిన్నే బాధ పెడుతున్నారు. అది ఒక బంధకం లాగా నువ్వు స్ట్రకప్ అయిపోయినావు బిడ్డ. ఈరోజు ఎవరితోనూ ప్రభు మాట్లాడుతున్నాడో, ఒక్కటి, నీతో యుద్ధం చెయ్యువాడితో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. గట్టిగా చెప్పండి. నీతో ఎవరైతే యుద్ధం చేస్తున్నారో నేను యుద్ధం చేయబోతున్నా. నీ పిల్లలని నేను రక్షిస్తాను. హల్లెలూయా. నీ పిల్లలని నీవు చూచెదావు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నీవు నదిల గుండా వెళ్ళినప్పుడు, జలములలో దాటినప్పుడు, అగ్నిలో వెళ్ళినప్పుడు, ఎన్ని సమస్యలు, నదుల వంటి సమస్యలు రాని, జలముల వంటి సమస్యలు రాని, అగ్ని వంటి సమస్యలు రాని, ఎన్ని సమస్యలు వచ్చినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి ఇస్తున్న వాగ్దానం, నిన్ను తలగా నియమిస్తా. హల్లెలూయా. నేను తలగా నియమిస్తా. నీవు అప్పు చేసేవాడిగా ఉండవు, అప్పు ఇచ్చేవాడిగా నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. నీవు ఏ ఆలోచనతోనున్నావో నీ కుటుంబం పట్ల ఓపిక కలుగు, అదే ఆలోచనతో నుండు. ఏ ఆలోచనతో నీ కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల ఏ ఆలోచనతో ఉన్నావో అదే ఆలోచనతో నుండు. ఒక టైం వస్తుంది, నీ కుటుంబమే నిన్ను బాధ పెడుతుందేమో, నీ బంధువులు నిన్ను బాధ పెడుతున్నారేమో. ఒక టైం వస్తుంది, వాళ్ళు నీ కాళ్ళ కాడికి తీసుకొస్తాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. వాళ్ళని కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. నువ్వు అనుకుంటున్నావు ఎంత ఖర్చు పెట్టినా పిల్లల కోసం, ఎంత వాళ్ళ కోసము జీవితాన్ని నేను త్యాగం చేసుకున్నా. నీ పిల్లల గురించి కావచ్చు, నీ భర్త గురించి కావచ్చు, నీ భార్య గురించి కావచ్చు, నీ బంధువుల గురించి కావచ్చు, నీ అక్క గురించి కావచ్చు, నీ చెల్లె గురించి కావచ్చు, నీ తమ్ముడు గురించి కావచ్చు, ఎవరి గురించైనా నీ జీవితాన్ని త్యాగం చేసుకునేటట్లుగా నువ్వు బ్రతికినావు. అది దేవుని దృష్టికి న్యాయముగా ఉన్నది. హల్లెలూయా. అది దేవుని దృష్టికి న్యాయముగా ఉన్నది. కాబట్టి నీకు దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. రెట్టింపు ఘనతను ఆయనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు రేయి మొదటి జాము నుంచి కూడా బిడ్డ ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. ఆ విషయం ఎవ్వరికి తెలియదు. రేయి మొదటి జాము నుంచి ఆయన నిన్ను చూస్తున్నాడు బిడ్డ. ఆయన నిన్ను వెంబడిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు గ్రహించవు. ఎందుకు గ్రహించవు అంటే నువ్వు శరీరానికి ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వట్లేవు. నువ్వు ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ గనక నీకు ఆయన కదలికలు, ఆయన ఆలోచనలు, ఆయన భావాలు నీకు అర్థం కావట్లేదు. కానీ
నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వెంత కోపతాపాలతో కుటుంబంలో ఉన్నా 10 అడుగుల దూరంలో నిన్ను వెంబడిస్తున్నాడు. ఎందుకు నేను 10 అడుగుల దూరం అని చెప్పినానంటే, అది నీ చేతులారా చేసుకున్నావు కాబట్టి 10 అడుగుల దూరం. కానీ ఆయన నిన్ను మర్చిపోలే. ఆయన నీ గురించి కునుకగా నిద్రపోకుండా నిత్యం ఆలోచిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీ స్వభావము మారుతుంది, ఎప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వస్తావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు నేను పరిశుద్ధాత్మ గురించి నేను చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే, మీకు తెలియని వాక్యము లేదు, మీరు వినని ప్రసంగాలు లేవు. ఎన్నో ప్రసంగాలు విన్నారు, ఎంతో వాక్యం విన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క భావన మాత్రమే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. నీకు వాక్యం తెలుసు, పౌలు ఎవరో తెలుసు, ఫిలిప్పి ఎవరో తెలుసు, దావీదు ఎవరో తెలుసు, మోషే ఎవరో తెలుసు, నెహెమ్యా ఎవరో తెలుసు, అందరూ తెలుసు. కానీ నీవు పరిశుద్ధాత్మతోని అంటకట్టబడితే నువ్వు ఫలిస్తావు. ప్రతి ఒక్క దానికి పరిష్కారము ఉదయకాల ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రతి దానికి పరిష్కారం అదే. నువ్వు ఏ రోజైతే ఉదయం లేచి ప్రార్థన చేస్తావో ఆ రోజు నువ్వు తృప్తితోనుంటావు, సమాధానంతోనుంటావు, ఆ రోజు అంతా ఆనందంగా ఉంటావు. నీకు ఏ రోజైతే ప్రార్థన ఆగిపోతుందో, చేయడం మానేస్తావో, నీకు చికాకు, ఏం చేసినా రివర్స్ అయిపోతుంది. ఏం చేసినా కూడా నీకు సరైన సమాధానం రాదు. కష్టమేమో ఎక్కువగా ఉంటుంది, ఫలితమేమో తక్కువగా ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. అందుకే నీ జీవితంలో నీకు ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, అది నీ చేతులారా నువ్వు చేసుకుంది కాదు బిడ్డ. నీ అమాయకత్వపు మనస్తత్వం వల్లనే అది జరిగింది. నువ్వు మోసపోయావు. అయినను నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కృంగిపోని అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకి నీరసించబడాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరైతే నిన్ను బాధ పెట్టినారో, ఎవరైతే నీ అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళకి నువ్వు ఎంత ఇది చేసినావో, ఎంత సహాయం చేసినావో, ఎంత డబ్బు ఖర్చు పెట్టినావో, వాళ్ళని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లు చేస్తాడు దేవుడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే నీవు లోకంలో ఎవ్వరికి లేని ధన్యత నీకున్నది బిడ్డ. ఆమేన్. లోకంలో ఎవ్వరికి లేని ధన్యత నీకు దేవుడిచ్చినాడు. అదేంటంటే యేసయ్యని కలిగి ఉండడం మనం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకి నీ మీద కోపం లేదు. ఆయన నిన్ను ద్వేషించే దేవుడు కాదు. ఆయన నీ మీద ఏదో కోపం పెట్టుకొని నాకెందుకు ఇట్లా జరుగుతుంది, అంత రివర్స్ అయిపోతుందని నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో. దేవుని యొక్క ఉగ్రత కాదది. అది దేవుని యొక్క ఉగ్రత కాదు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే, తెలిసి తెలియక నీవు చేసిన పొరపాటు వల్ల అది జరుగుతుంది. అయినా నువ్వు భయపడకు. దేవుడు నిన్ను మరలా నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒకటే తీర్మానం తీసుకో, ఒకటే ప్రార్థన చేసుకో. దేవా, నాకున్న సమస్యలన్నీ నేను పక్కకు పెట్టేస్తున్నా. నాకున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలన్నీ కూడా
నేను అవన్నీ ఈరోజు నాకు ఒక గొప్ప సమాధానం వచ్చిందని నేను నమ్ముతున్నా, స్వస్థత పొందుకున్నానని నేను నమ్ముతున్నా. ఒకటి, యేసయ్యా నాకు నువ్వు కావాలి అని ఒకటే ప్రార్థన చేసి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, ఒకటే ప్రార్థన చేసుకో. నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించని